శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ చక్కగా ఎవరు ఉత్తర దర్శనం చేసుకుని ఉంటారని, గుళ్ళకి వెళ్ళి స్వామిని దర్శించుకుంటారని, ఇంట్లో చక్కగా పూజలు అవి చేసుకున్నారని అనుకుంటున్నాను. మేము కూడా ఈరోజు ఎలా పూజ చేసుకున్నాము అంటే, వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఉంటారు కదా, అలాగే నేను కూడా ఈరోజు 7 వెంకటేశ్వర స్వామి విగ్రహాలని అలా స్టెప్ వైజ్గా పెట్టి చక్కగా పూజది చేసుకున్నాను. మంచి ధనుర్మాసం కదా అని చెప్పి మంచి ముగ్గు పెట్టాను. అవన్నీ వీడియోలోకి వెళ్ళి మీరు చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తేనే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏడాదికి మామూలుగా మనకి 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాం మనం. అంటే చాలామంది ఈరోజు ఎంతో పవిత్రంగా స్వామివారిని మనం చక్కగా ఆరాధించి పూజలు చేసుకుంటూ ఉంటాము. సూర్యుడు ధనుస్సులోకి ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట. ఇందులో ఇప్పుడు ఏంటంటే వైకుంఠ వాకిలు తెరుచుకుని ఉంటాయట. ఎక్కువగా వైష్ణవాలయాల్లో ఏంటంటే ఉత్తర ద్వారం దగ్గర భక్తులు ఉదయం నుంచే స్వామి దర్శనానికి వేచి ఉండి మహావిష్ణువుని అంటే గరుడ వాహనారూఢుడై ఎన్నో కోట్ల దేవతలతోటి భూలోకానికి మన కోసం అందరి కోసం వచ్చి భక్తులందరికీ ఆయన దర్శనమిస్తారు. అందులో దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటాం మనం. అందరూ చక్కగా వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పేరుతో మనం చక్కగా చేసుకునేది ఇదే. ఈ ఒక్క ఏకాదశి చేస్తే ఏంటంటే 3 కోట్ల ఏకాదశి సమానమైన పవిత్రతను సంతరించుకుందట. అందుకని దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి ఏకాదశి అంటే హలాహలం కానీ, ఆ హలాహలం అమృతం 2 కూడా పుట్టాయిట. అందులో శివుడు వాటిని హలాహలం తీసుకున్నాడు అని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. ఈరోజు ఏంటంటే ఎక్కువగా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు చాలా ముఖ్యమైన జరుగుతూ ఉంటాయి. జాగరణ, ఉపవాసం, జపం, ధ్యానం ఇవన్నీ బాగా చేసుకుంటారు. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అని 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం ఏంటంటే అకారాంత పుల్లింగం అంట. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుందట. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అని నామధేయంతో అయ్యారు. అదే కాక జీవులందరికీ నియంత, జీవులకు సాక్షి, స్వేచ్ఛ విహరణ అణిచేవాడు అని చాలా దానికి పదాలకు అర్థాలు ఉన్నాయట. మేము కూడా చక్కగా నేను మా వారి కలిసి చక్కగా పూజ చేసుకున్నాము. పైన మీకు ఆల్రెడీ ఒకటి స్టిక్ చేసుకున్నాను కదా, అదొకటి, తర్వాత ఇంకొకటి, తర్వాత ఒకటి, ఆ వెనకాల గోల్డ్ ప్రతిమ, తర్వాత చిన్నది వెండి ప్రతిమ, తర్వాత వెంకటేశ్వర నామాలు, ఆ తర్వాత బంగారు వెంకటేశ్వర స్వామి. ఇలా మొత్తం 7 అన్నట్టుగా ఉదయమే అనిపించింది. మన ఇంట్లో ఉన్నాయి కదా ఫోటోలన్నీ చక్కగా 7 కొండల స్వామి ఎలా ఉంటారంటగా 7 ఫోటోలు అలా పెడదాము, స్వామికి ఇష్టం కదా 7 నెంబర్ అంటేనని చెప్పని అప్పటికప్పుడు అనుకున్నదే. ఎందుకంటే ఇంతకుముందు నేను పూజకి పెద్ద వెంకటేశ్వరం పెట్టుకుంటూ ఉంటాను. పైన ఆల్రెడీ స్టిక్ చేసింది 3D అవుట్లైన్ ఒకటి స్టిక్ చేశాను కదా, దాని తర్వాత పెద్దది. ఆ తర్వాత మామూలుగా పూజ గదిలో ఉండే ఒక వెంకటేశ్వర స్వామి, ఆ తర్వాత నుంచున్న వెంకటేశ్వర స్వామి ఒకటి నేను తీసుకున్నాను కదా అప్పుడు, అదొకటి వెండిది, నామాలు, బంగారు వెంకటేశ్వర స్వామి, అలా 7 పెడితే బాగుంటుందని అనిపించి అప్పటికప్పుడు అనుకుని పూజకి ముందు పెట్టుకున్నదే. తర్వాత నేను శంకుచక్ర దీపారాధన ప్రతి శనివారం నేను మా వారు చేసుకుంటూ ఉంటాము. నాకంటే పెట్టచ్చా లేదా అని నాకు తెలియదు, కానీ నేను పెయింట్ తోటి చక్కగా పెడదాము అంటే నామది ఇంకా బాగా కనిపించాలి గంధం బొట్లతోటి కన్నా ఇలా పెడదామని అనిపించి పెట్టాను. అదేం తప్పు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోటోలు అన్నిటి కూడా ఆయిల్ పెయింట్స్ అది వేసి ఫోటోలు రెడీ చేస్తారు కదా, తప్పే ఉంది అని అనిపించి నేను కూడా పెయింట్ తోటి నామాలన్నీ మంచిగా రెడీ చేసుకుని వైట్ రెడ్ తోటి దీపపు కుందులతో అలంకరించుకున్నాను. శనివారం కదా, అందులోనే వైకుంఠ శనివారం పూట వచ్చింది, ఇంకా పవిత్రంగా అనిపించిందని 7 దీపాలు పెట్టుకుందామని అనిపించి పెరట్లో తమలపాకులు అది కోసుకొచ్చి 7 దీపాలకి రెడీ చేసుకుని, అలాగే వెంకటేశ్వర నామం దీపారాధన మొత్తం 8 రెడీ చేసుకున్నాను. నేను మా వారు కలిసి శ్రద్ధగా
గోవిందనామాలు అవి చదువుకుని పూజ అది చేసుకుని చాలా సంతోషంగా అనిపించింది. విష్ణు సహస్రనామం చదివితే మంచిది, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏదైనా సరే, ఏ స్తోత్రం అయినా సరే, లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనుకున్నా చాలు మనం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపిస్తూ ఉన్నా చాలు మనకి. ఎందుకంటే పెద్ద పెద్దగా చదువుకునే వాళ్ళు, పెద్ద పెద్దగా పూజలు చేసుకొని రాని వాళ్ళకి ఆ నామం ఉచ్చారణతోటే ఎంతో ఫలితం వస్తుంది మనకి. నేను కూడా ఇంట్లో ఉండేవాటితోటి సింపుల్గా అలా చక్కగా పూజ చేసుకున్నాము. మీ ఇద్దరు ఎలా చేసుకున్నాం అనేది మీరు వీడియోలో కంటిన్యూషన్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక చిన్న పాట పాడతాను. ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. పక్షి వాహన గోవింద, పక్షి రక్షక గోవింద, పక్షి వాహన గోవింద, పక్షి రక్షక గోవింద, వాజీ రూప గోవింద, వాజీ ముఖ గోవింద, వాజీ రూప గోవింద, వాజీ ముఖ గోవింద. ఇందిరేశ ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. కమలానయన గోవింద, కమలాక్ష గోవింద, కమలానయన గోవింద, కమలాక్ష గోవింద, కోమలాంగ గోవింద, సుకుమార గోవింద, కోమలాంగ గోవింద, సుకుమార గోవింద. ఇందిరేశ ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. పద్మనాభ గోవింద, పాదకమల గోవింద, పద్మనాభ గోవింద, పాదకమల గోవింద, సరసీజాక్ష గోవింద, సరోజదక్ష గోవింద, సరసీజాక్ష గోవింద, సరోజదక్ష గోవింద. ఇందిరేశ ఇందిరేశ గోవింద, ఇందుముఖ గోవింద, సుందరారవింద నందన కంద. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నిలమెగ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఇలా పూజ అయితే చేసుకుని దీపారాధన ఇలా చేసుకున్నాను. వడపప్పు, పానకం, పండు నైవేద్యంగా పెట్టాను. నేను మా వారు కలిసి చేసుకున్నాం పూజ. 7 కొండల స్వామి కాబట్టి అని చెప్పని 7 ప్రతిమలతో అలా పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గు ఎలా ఉంది, పాట ఎలా ఉంది, పూజా విధానం ఎలా ఉంది అనేది
తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇప్పుడు హారతి ఇస్తాము. అంటే హారతి క్లియర్గా మీకు ఒకసారి చెప్తాను. శనివారం మీరు కూడా ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ. ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇదం నీరాజనం అనుగ్రహేణ గృహీత్వా శాంతస్వరూపేణ మాం రక్షస్వ. ఇలా ప్రత్యేకించి శనివారం మేము హారతి ఇస్తాం వెంకటేశ్వర స్వామికి. మీరు కూడా మంత్రం నేర్చుకుంటారని చెప్పని క్లియర్గా ఒకసారి వీడియోలో చెప్పాను. ఇది మా ఇంటి పూజ ఇలా జరిగింది. మీరందరూ ఎలా చేసుకున్నారని నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మీ ఫొటోస్ ఏమైనా ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, తప్పకుండా చూస్తాను. ఎందుకంటే చక్కగా ఎంతమందినైనా దర్శించుకునే అదృష్టం భగవంతుడు మనకు కల్పించాలి. అలాగే సాయంత్రం గుడికి వెళ్దాం అనుకుంటున్నాము, ఉదయం కుదరలేదు వెళ్ళడానికి. మీ అందరూ కూడా చక్కగా ఉదయం గుడికది వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.